ఈ విన్సర్ లో వచ్చేసరికి టోటల్ 5 వేరియంట్స్ వచ్చినాయి. ఈ 5 వేరియంట్స్ కూడా 2 టైప్ ఆఫ్ బ్యాటరీ ప్యాక్స్ తో ఉన్నాయి అనమాట. అయితే ఈ రోజు మనం తెచ్చింది 38 కిలో వాట్స్ తో ఉన్న టాప్ ఎండ్ మోడల్. అంటే ఇందులో 3 వేరియంట్స్ ఉన్నాయి. అందులో టాప్ ఎండ్ మోడల్ అయిన ఎసెన్స్ నేను ఈ రోజు మీ ముందుకు తీసుకొని వచ్చాను. అయితే ఇందులో వచ్చేసరికి టోటల్ గా మనం ఈ డిజైన్ చూస్తే నార్మల్ కార్స్ లాగా ఇది అనిపించదు. అయితే మనం ఏంటంటే నార్మల్ గా రోడ్స్ పైన చాలా వెహికల్స్ చూస్తుంటాం. అంటే హ్యాచ్ బ్యాక్స్ చూస్తాం, లేదంటే సెడాన్స్ చూస్తాం, లేదంటే ఎస్యూవీస్ చూస్తాం. బట్ ఈ విన్సర్ వచ్చేసరికి ఇది ఒక సెడాన్ కాదు, ఒక హ్యాచ్ బ్యాక్ కాదు, ఇది ఒక డిఫరెంట్ వెహికల్. ఈ వెహికల్ వచ్చేసరికి ఒక సియువి సెగ్మెంట్ లోకి వస్తుంది అనమాట. వీళ్ళు ఏమంటారంటే ఇది ఒక ఏరోగ్లైడ్ డిజైన్ అంటారు. అంటే మనం చూస్తున్నప్పుడు కూడా ఇది ఒక బోయింగ్ ఫ్లైట్స్ ఉంటాయి కదా, అలాంటి డిజైన్ లో ఉంటుంది. ఇంకా మనం ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే నార్మల్ వెహికల్ లా కాదు, చాలా డిఫరెంట్ లుక్ తో ఉంటుంది. ఫ్రంట్ సైడ్ పెద్ద గ్లాస్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మనం నీట్ గా ప్లేస్ చేసిన ఎంజీ లోగోని చూడొచ్చు. ఇక్కడ వచ్చేసరికి కనెక్టెడ్ డిఆర్ఎల్ ఉంటుంది. ఇక్కడ ఇండికేటర్స్ ఇచ్చారు. ఇంకా ఇది మెయిన్ హెడ్ ల్యాంప్ అనమాట. హెడ్ ల్యాంప్ దగ్గర ఇక్కడే మనకి ఫాగ్ లైట్స్ కూడా ఇచ్చారు. సో ఓవరాల్ గా డిజైన్ అయితే చాలా ప్రీమియం గా అనిపిస్తుంది, డిఫరెన్స్ గా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి పార్కింగ్ సెన్సార్స్, 360 కెమెరాకి సంబంధించిన కెమెరా ఇచ్చారు. ఇప్పుడు మనం ఈ కార్ ని కొంచెం సైడ్ ప్రొఫైల్ లో చూస్తే ఫస్ట్ మనకు వచ్చేసరికి ఇక్కడ పెద్ద పెద్ద వీల్స్ ఉంటాయి అనమాట. అంటే R18 సెక్షన్ వీల్స్ ఇచ్చారు. ఇంకా మనం ఇక్కడ ORVMs చూడొచ్చు, అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్స్. ఇక్కడ మనకి 360 డిగ్రీ కెమెరా ఇచ్చారు. సో ఓవరాల్ గా ఈ షోల్డర్ కూడా అంటే వేరే కార్స్ లాగా ఇక్కడ షోల్డర్ లైన్ ఉండదు, చాలా బోల్డ్ గా ఉంటుంది. ఇంకా మనం ఈ డోర్స్ మీద చూస్తే ఇక్కడ ఫ్లాష్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఇవి లేటెస్ట్ గా వస్తున్న మోడర్న్ కార్స్ అన్నిట్లో మనం చూస్తున్నాం. సో ఇవి కొంచెం మోడర్న్ గా ఉంటాయి. ఇంకా రేర్ సైడ్ కూడా డోర్ ఇలానే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మనకి ఎక్కడ జిగ్జాగ్ గా కానీ లేదంటే షోల్డర్ లైన్స్ కానీ లేవు, చాలా బోల్డ్ గా ఉంటుంది. ఇక్కడ మనకి ఒక క్రోమ్ ఫినిషింగ్ లైన్ కూడా ఇచ్చారు, అది కొంచెం ప్రీమియం గా అనిపిస్తుంది. ఇంకా రేర్ సెక్షన్ టైర్, 2 వీల్స్ వచ్చేసరికి R18 వీల్స్ ఉన్నాయి. విన్సర్ ని మనం బ్యాక్ సైడ్ నుంచి చూసినప్పుడు నార్మల్ గా మన కార్స్ లో ఇక్కడ మనం యాంటీనా సపరేట్ గా చూస్తుంటాము. బట్ ఇందులో మాత్రం ఆ వెహికల్ థీమ్ కి తగ్గట్టు ఇక్కడ సింపుల్ గా, చాలా సింపుల్ గా యాంటీనా డిజైన్ చేశారు. చూడటానికి ఇక్కడ మనకి యాంటీనా ఉన్నట్లేదు, బట్ సిగ్నల్స్ అనేది ఇక్కడ నుంచి రీచ్ అవుతుంటాయి. ఇక్కడ మనం టైల్ ల్యాంప్ ని చూడొచ్చు. ఇదే ఒక చిన్న డిఫ్యూజర్ లాగా కూడా దీన్ని డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి ఎంజీ లోగో ఉంటుంది. ఇక్కడ ఈ విన్సర్ టైటిల్స్ కింద మనం ఇక్కడ స్కిడ్ ప్లేట్ చూస్తాము. దీనికి కూడా వెహికల్ థీమ్ సైడ్ కానీ ఫ్రంట్ కానీ ఏదైతే క్రోమ్ ఫినిషింగ్ ఉందో ఆ ఫినిషింగ్ ఇక్కడ మెయింటైన్ చేశారు. దాంతో పాటుగా ఇక్కడ మనకి పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి 4 పార్కింగ్ సెన్సార్స్ 1 2 3 4 ఇచ్చారు. సో ఓవరాల్ గా బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనం ఏదైతే కనెక్టెడ్ హెడ్ లైట్ చూసామో అలానే రేర్ సైడ్ కూడా టైల్ ల్యాంప్ రెండింటిని కనెక్ట్ చేస్తూ కనెక్టెడ్ టైల్ ల్యాంప్ ఇచ్చారు. సో ఇది కూడా వెహికల్ యొక్క థీమ్ ని మెయింటైన్ చేస్తుంది. విన్సర్ లో ఉన్న బూట్ స్పేస్ ని కూడా ఒకసారి చూద్దాము. అయితే విన్సర్ లో వచ్చేసరికి 604 లీటర్స్ బూట్ స్పేస్ ఇచ్చారనమాట. దీంతో పాటుగా మనం ఈ రేర్ సీట్స్ ని క్లోజ్ చేసి 60-40 రేషియోలో కూడా మనం ఈ బూట్ ని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ వచ్చేసరికి మనకి బూట్ ని ఒక్కసారి మనం చూస్తే ఇందులో మనకి స్పేర్ వీల్ అయితే లేదు, ఇక్కడ ఇవ్వలేదు. నార్మల్ గా ఆ వెహికల్ మల్టీమీడియాకి సంబంధించిన ఊఫర్ ఒకటి ఉంది, దాంతో పాటుగా ఛార్జింగ్ బ్యాగ్ ఇచ్చారు. సో ఇది వచ్చేసరికి ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయిపోతే ఆ ట్రయాంగిల్స్ అవి ఇచ్చారు. ఇక్కడ బూట్ లో ఒక చిన్న ఎల్ఈడి ల్యాంప్ కూడా ఉంది. అంటే కొంచెం కన్వీనియంట్ గా ఉంటుంది మనం ఎప్పుడైనా నైట్ లగేజ్ స్టోర్ చేసుకునేటప్పుడు. సో ఓవరాల్ గా బూట్ అయితే ఇది. ఇంకా ఈ వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఇది 186 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. నార్మల్ గా ఇవాళ రోడ్ కండిషన్స్ కి ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అయితే ఇంకేంటంటే ఇవాళ ఉన్న మార్కెట్ లో ఈ వెహికల్ దేనికి స్ట్రైట్ గా కాంపిటీషన్ వస్తుందంటే టాటాలో మనం చూసుకుంటే నెక్సాన్ కానీ లేదంటే మహేంద్ర కర్వ్ కానీ BE6 కానీ XUV 400 కానీ లేదంటే క్రిటా కానీ ఇలాంటి వెహికల్స్ కి ఇది స్ట్రైట్ గా కాంపిటీషన్ వస్తుంది. సో కాకపోతే ఇందులో మనకి బాగా నచ్చిన విషయం ఏంటంటే లోపల క్యాబిన్ స్పేస్ అనేది మనం ఆ వెహికల్ తో పోల్చుకున్నప్పుడు దీనిలో క్యాబిన్ స్పేస్ చాలా ఎక్కువ ఉంది. ఇంకా రేంజ్ కూడా కొంచెం ఎఫిషియెంట్ గా వస్తుంది. ఇప్పుడు మనం వెహికల్ ని ఒకసారి లోపల కూర్చొని రేర్ సీట్ కంఫర్ట్ కానీ ఫ్రంట్ సీట్స్ ఎలా ఉన్నాయి ఒకసారి డ్రైవింగ్ చేసి కూడా ఒకసారి చూద్దాం. డోర్స్ అయితే సూపర్ హెవీ ఉన్నాయి. నార్మల్ ఈవీస్ అంటే మనకి ఎలా ఉంటుందంటే కొంచెం బిల్డ్ క్వాలిటీ లైట్ అని అనిపిస్తుంది, బట్ డోర్స్ ఓపెన్ చేసినప్పుడు చాలా హెవీగా అనిపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మనమైతే అప్రాక్సిమేట్లీ 6 feet ఉన్నాము. విన్సర్ లో నాకు ఫస్ట్ బాగా నచ్చింది ఏంటంటే రేర్ సీట్ కంఫర్ట్.
రేర్ సీట్ మనం ఇంత హైట్ ఉన్నా కూడా, అంటే అందరు ఇంత హైట్ ఉండాలని లేదు, లేదంటే ఇంతకంటే ఎక్కువ ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ లెగ్ రూమ్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఫ్రంట్ సీట్స్ కూడా ఆల్మోస్ట్ మనం వెనక్కి అనేసాము. ఇంకా చూడొచ్చు మనకి ఇక్కడ మోర్ దాన్ హాఫ్ ఫీట్ ఇక్కడ గ్యాప్ ఉంది. ఇంకా దీంతో పాటు ఏంటంటే ఇక్కడ మనకి ఇది ఈవీ కాబట్టి మధ్యలో ఎలాంటి హంప్ లేదనమాట. కాబట్టి 3 passengers లాంగ్ ట్రావెల్ హ్యాపీగా జర్నీ చేయొచ్చు. వీటితో పాటుగా ఆ రేర్ సీట్ లో ఇంకొక మెయిన్ ఫీచర్ ఇందులో ఉంది. అంటే నార్మల్ గా మనం చూస్తున్న అన్ని వెహికల్స్ లో రేర్ సీట్ ని మనం రిక్లైన్ చేయలేము, వెనక్కి బెండవు అనమాట. లాంగ్ ట్రావెల్స్ లో ఒక్కొక్కసారి మనం ఇబ్బంది పడతా ఉంటాం. కానీ విండ్సర్ లో వచ్చేసరికి రేర్ సీట్ ని మనం వెనక్కి ఇలా వాల్చొచ్చు. కాబట్టి ఏంటంటే ఎవరైనా కొంచెం పెద్దవాళ్ళు ఉన్నా, లేదంటే లాంగ్ ట్రావెల్లో ఎవరైనా కొంచెం రిలాక్స్ గా వెనక్కి కొంచెం పడుకొని జర్నీ చేయాలన్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. వీటితో పాటుగా ఇక్కడ మనకి చిన్న హ్యాండ్ రెస్ట్ ఇచ్చారు, కప్ హోల్డర్ యాజ్ యూజువల్ ఉన్నాయి, ఫ్రంట్ సైడ్ మ్యాగజైన్ హోల్డర్స్ ఇచ్చారు. ఇక్కడ రేర్ సైడ్ ఏసీ వెంట్స్ కూడా ఇచ్చారు. కాబట్టి క్యాబిన్ మొత్తం ఈవెన్ గా ఏసీ చిల్లింగ్ ఉంటుంది. కింద మనకి యూఎస్బిసి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు. రేర్ సీట్ దగ్గర ఇక్కడ మనకి చిన్న ల్యాంప్స్ కూడా ఇచ్చారు, ఎల్ఈడి లైట్స్. ఇది కూడా కన్వీనియంట్ గా ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నార్మల్ గా విన్సర్ లో వచ్చేసరికి రేర్ సీట్ ని మనం 135 degrees వరకు రిక్లైన్ చేయొచ్చు. అంటే చూడండి, ఇంతవరకు మనం రిక్లైన్ చేయొచ్చు. ఇక్కడ మనకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్రంట్ లెగ్ రూమ్ ఎక్కువ ఉంది. దాంతో పాటుగా మనం ఈ సీట్ ని ఇలా వెనక్కి రిక్లైన్ చేసుకోవచ్చు. లాంగ్ ట్రావెల్లో ఎలాంటి వాళ్ళకైనా కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఇదైతే ఈ వెహికల్ లో నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ అయితే డ్రైవింగ్ సీట్ లో కూర్చొని ఒకసారి మన ఎక్స్పీరియన్స్ అనేది ఏందనేది చూద్దాం. ఇది వచ్చేసరికి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు 6 ways లో. దాంతో పాటుగా ఫ్రంట్ 2 seats వచ్చేసరికి మనకి వెంటిలేటెడ్ సీట్స్ ఇచ్చారనమాట. అంటే సమ్మర్ లో ఫుల్ చిల్ అవ్వచ్చు. క్యాబిన్ లో కూడా ఏసీ చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఈ సీట్ ని ఫ్రంట్ కి కానీ బ్యాక్ కి అప్ అండ్ డౌన్ మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఈ స్టీరింగ్ ని చూసుకుంటే, ఈ స్టీరింగ్ వచ్చేసరికి 2 spokes తోటి మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ అనమాట. ఇది ఫ్లాట్ బాటమ్ ఇచ్చారు, కొంచెం స్పోర్టివ్ గా ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే మనకి 2 screens ఉన్నాయన్నమాట. మెయిన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసరికి 8.8 inches ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. అలానే ఇక్కడ మనకి 15.6 ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కి సంబంధించిన పెద్ద స్క్రీన్ కూడా ఇచ్చారు. ఓవరాల్ గా క్యాబిన్ డిజైన్ వచ్చేసరికి చాలా మోడర్న్ గా మినిమలిస్టిక్ గా ఉంటుంది. చూడటానికి చాలా అడ్వాన్స్డ్ వెహికల్ అనే ఫీలింగ్ ఇస్తుంది. వెహికల్ లో కూర్చున్నప్పుడు అంటే మీకు ఆ ఫీలింగ్ అయితే వెహికల్ ఇస్తుంది. ఇక్కడ మనం ఏసీ కంట్రోల్స్ కూడా చూడొచ్చు. ఏసీ కంట్రోల్స్ మనం ఇక్కడ స్క్రీన్ పై నుంచి చేయొచ్చు. దాంతో పాటుగా ఇక్కడ మనం మాన్యువల్ గా కూడా ఏసీని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం సెంట్రల్ కన్సోల్ చూస్తే ఇక్కడ ఒక హ్యాండ్ రెస్ట్ ఉంది. హ్యాండ్ రెస్ట్ కింద మనకి స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారు. దీనిలో ఒక ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది. ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ప్యాడ్ కూడా ఇచ్చారు. ఇక్కడ 3 కప్ హోల్డర్స్ ఉన్నాయి. ఇంకా ఇది ఒక రకంగా చెప్పాలంటే మోడర్న్ గా లేదంటే ఫ్లోటింగ్ సెంట్రల్ కన్సోల్ లాగా ఉంది. ఫ్రంట్ సైడ్ డాష్ బోర్డ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ మనకి మనం ఏ వెహికల్ లో చూడము, ఇక్కడ 2 డ్రైవర్ సైడ్, కో ప్యాసింజర్ సైడ్ 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు. లాంగ్ డ్రైవ్ లో ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. 2 సన్ షేడ్స్ ఉన్నాయి అనమాట, అంటే డ్రైవర్ సైడ్, కో ప్యాసింజర్ సైడ్. ఇక్కడ మనకి వీటికి మిర్రర్స్ ఇచ్చారు. వీటితో పాటుగా ఇక్కడ చిన్న లైట్స్ కూడా ఇచ్చారు. చూద్దాం ఇటువైపు కూడా ఉందేమో. ఎస్, ఇటువైపు కూడా మిర్రర్స్, వీటికి చిన్న లైట్స్. అంటే వీటిని వీళ్ళు వ్యానిటీ సన్ షేడ్స్ అంటున్నారు. బట్ ఇక్కడ మనం సన్ రూఫ్ కానీ ఈ టోటల్ విండోస్ కానీ మనం ఈ స్క్రీన్ లో నుంచి కూడా ఓపెన్ చేయొచ్చు. స్క్రీన్ నుంచే కాకుండా మనం వాయిస్ కమాండ్స్ తోటి కూడా వీటిని ఓపెన్ క్లోజ్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి మనం జస్ట్ ఒక చిన్న చెక్ చేద్దాము. హలో ఎంజీ, ఓపెన్ ద సన్ రూఫ్. చూసారా, సన్ రూఫ్ ఓపెన్ అయిపోతుంది. మనం వేరే వెహికల్ లాగా మాన్యువల్ గా మనం సన్ రూఫ్ ని ఓపెన్ చేయాల్సిన పని లేదు, అలానే గ్లాసులను ఓపెన్ చేయాల్సిన పని లేదు. జస్ట్ మన వాయిస్ కమాండ్స్ తో కూడా ఇది ఆపరేట్ అయిపోతుంది. ఇంకా ఫ్రంట్ సైడ్ మనకి 4 AC వెంట్స్ ఉంటాయి అనమాట. అంటే మనకి నార్మల్ కార్స్ లో క్లియర్ గా AC వెంట్స్ కనిపిస్తుంటాయి, కానీ ఇక్కడ ఈ డిజైన్ లో కలిసిపోయి ఉంటాయి అనమాట. ఇక్కడ డ్రైవర్ సైడ్ ఒకటి, మిడిల్ లో 2 AC వెంట్స్, ఆ తర్వాత కో ప్యాసింజర్ సైడ్ ఒకటి, టోటల్ 4 AC వెంట్స్ ఉంటాయి. అలానే రేర్ సైడ్ ప్యాసింజర్స్ కూడా సపరేట్ AC వెంట్ ఇచ్చారు. టోటల్ గా క్యాబిన్ మొత్తం ఈవెన్ గా ఏసీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇంకా మనం ఈ కన్సోల్ కి కింద ఒక స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారు. అంటే ఇక్కడ మనం దీన్ని స్టోరేజ్ కోసం వాడచ్చు. దాంతో పాటుగా ఈ కింద కూడా మనం మొబైల్ ఛార్జింగ్, అంటే యూఎస్బి టైప్ కానీ లేదంటే టైప్ సి పోర్ట్స్ ఇక్కడ ఇచ్చారు. వీటితో కూడా మనం ఏదైనా మొబైల్స్ కానీ చిన్న చిన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ని ఇక్కడ నుంచి మనం ఛార్జ్ చేసుకోవచ్చు.
ఇక్కడ మనం ఆ డ్రైవ్ మోడ్స్ నార్మల్ వాటిల్లో ఇక్కడ మనకి చిన్న నాబ్ ఇస్తున్నారు ఇప్పుడు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఒకటి స్క్రీన్ మీద మనం డ్రైవింగ్ మోడ్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసరికి ఎకో ప్లస్, తర్వాత ఎకో, ఆ తర్వాత నార్మల్ ఉంటుంది, ఆ తర్వాత స్పోర్ట్స్ ఉంటుంది. ఇలా 4 డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. అయితే మనం ఈ వెహికల్ ని పార్కింగ్ చేయడానికి కూడా ఇక్కడ ఒక చిన్న బటన్ ఇచ్చారు. ఇది పార్కింగ్ బటన్ అన్నమాట. ఇది నొక్కితే పార్కింగ్ బ్రేక్స్ ఎంగేజ్ అయిపోతాయి. మళ్ళీ పార్కింగ్ నుంచి మనం రిలీజ్ చేయాలంటే మాత్రం ఈ బటన్ కాదు, ఇక్కడ డ్రైవర్ సైడ్ రైట్ హ్యాండ్ కింద ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు. ఇది పార్కింగ్ బ్రేక్ ని ఇక్కడ నుంచి మనం రిలీజ్ చేయొచ్చు. సో అంటే డ్రైవింగ్ ఏంటంటే వేరే వాటితో పోల్చుకున్నప్పుడు కొంచెం డిఫరెన్స్ గా ఉంటుంది. వెహికల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఒక్కసారి ఇక్కడ లైట్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం మనకు కావాల్సిన కలర్ థీమ్ తోటి మనం ambient లైటింగ్ సెట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం డే టైమ్ లో షూట్ చేస్తున్నాం కాబట్టి ఆ ambient లైటింగ్ నేను మీకు క్లియర్ గా చూపించలేను. ఇక్కడ మీరు ర్యాండమ్ కలర్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే కన్సిస్టెంట్ తీసుకోవచ్చు, లేదంటే మీకు నచ్చిన కలర్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ambient లైటింగ్ అయితే మీరు క్లియర్ గా ఎంజాయ్ చేయొచ్చు. లేటెస్ట్ గా వస్తున్న వెహికల్స్ లో 360 కెమెరా వస్తుంది కదా, అదే ఫీచర్ ఇందులో కూడా ఉంది. చూడొచ్చు ఇక్కడ మనం 4 సైడ్స్, మనం వెహికల్ కున్న 4 సైడ్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు. దీంతో పాటుగా నార్మల్ గా మనం 360 వ్యూ ఇలా చూస్తాము, 360 వ్యూ క్లారిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనకి 2D 3D కూడా ఇచ్చారు. చూడొచ్చు మనం ఎగ్జాక్ట్ గా మన వెహికల్ ఉన్నట్లు చుట్టూరు, అంటే వెహికల్ చుట్టూరు ఎలా ఉందనేది మనం 2D లో చూడొచ్చు ఇక్కడ. సో ఇది ఒక మంచి ఫీచర్, ఇది చాలా బాగా అనిపించింది ఇందులో. ఆ తర్వాత ఇందులో వచ్చేసరికి ఇంటర్నెట్ ఇన్సైడ్ టెక్నాలజీ కూడా ఉంది. అంటే వెహికల్లో ఆల్రెడీ కంపెనీ ఒక సిమ్ ని ఇన్స్టాల్ చేసి ఉంటుంది. దాంతో ఏంటంటే వెహికల్ ఎక్కడి వరకు ట్రావెల్ చేసింది, వెహికల్లో ఉన్న అంటే మ్యూజిక్ సిస్టమ్స్ ఆటోమేటిక్ గా సాంగ్స్ ప్లే అవటం, ఇలాంటి ఫీచర్స్ అన్ని ఇందులో ఇంటర్నెట్ ఇన్సైడ్ టెక్నాలజీ తోటి మనకి అవైలబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు మనం విన్స్టర్ ఒకసారి రైడ్ చేద్దాము. ఇది ఈవీ కాబట్టి నార్మల్ పెట్రోల్ వెహికల్స్ లేదంటే డీజిల్ వెహికల్స్ లాగా మనం యాక్సిలరేషన్ ఇస్తున్నప్పుడు ఆ మిల్లీ సెకండ్స్ డిలే అయితే ఉండదు. మీరు యాక్సిలరేషన్ ఇచ్చిన వెంటనే వెహికల్ రెస్పాండ్ అవుతుంటుంది. రెండోది ఏంటంటే మీరు డ్రైవ్ చేసేటప్పుడు మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు 1 లెగ్తో ఈ వెహికల్ని ఆపరేట్ చేయొచ్చు. అంటే మీకు ఇక్కడ క్లచ్ ఉండదు కాబట్టి జస్ట్ యాక్సిలరేటర్, బ్రేక్ ఈ రెండే ఉంటాయి. అయితే ఇక్కడ వీళ్ళు కంపెనీ క్లైమ్ చేస్తున్న రేంజ్ 330 కిలోమీటర్స్ అంటున్నారు. బట్ రియల్ వరల్డ్ లో మనకి రఫ్గా ఒక 270 కిలోమీటర్స్ వచ్చినా కూడా, అంటే మనం ఈ వెహికల్ని ఇంట్లో ఛార్జ్ చేయడానికి మనకి సుమారుగా ఒక 6 to 7 అవర్స్ పడుతుంది. సో ఈ వెహికల్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి, అంటే ఇది 38 కిలోవాట్స్ కాబట్టి మనం ఇంట్లో ఛార్జ్ చేస్తే దీన్ని 1 కిలోవాట్కి 6 రూపీస్ లెక్కన పడుతుంది. ఇప్పుడు మనం నార్మల్ మోడ్లో ఉన్నాము. ఇప్పుడు నేను యూటర్న్ తీసుకుంటున్నాను. యూటర్న్ తీసుకుంటుంటే చూడండి, నేను ఇక్కడ జస్ట్ ఇండికేటర్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ స్క్రీన్ పైన సైడ్ కెమెరా అంటే 360 కెమెరా యాక్టివేట్ అయిపోయింది. సేఫ్టీ పరంగా కూడా, అంటే ఇందులో అడాస్ లేకపోయినా కూడా 360 కెమెరా అనేది చాలా బాగుంది. అయితే ఇప్పుడు మనం ఈ వెహికల్లో రైడ్ మోడ్స్లో మనం ఇప్పుడు నార్మల్లో ఉన్నాము. నార్మల్లో చూడండి, నేను యాక్సిలరేషన్ ఇస్తున్నా, జస్ట్ ఒక చిన్న యాక్సిలరేషన్ ఇస్తుంటేనే వెహికల్ 100 రీచ్ అయిపోయింది. జస్ట్ ఇదిగో 110, 100, 110, 110, 170, 108, 108. ఇదిగోండి నేను బ్రేక్ వేసాను, మళ్ళీ కరెక్ట్ కంట్రోల్లోకి వచ్చేసింది. ఒకసారి దీన్ని జస్ట్ ఒక చిన్న స్పోర్ట్స్ మోడ్లో కూడా ట్రై చేద్దాము. ఈ మోడ్స్ చేంజ్ కూడా నార్మల్ వాటిలో మనకి ఇక్కడ చిన్న నాబ్ ఇస్తున్నారు. బట్ ఇక్కడ వచ్చేసరికి జస్ట్ ఈ పెద్ద స్క్రీన్ మీద మనం ఇక్కడ టచ్ చేస్తే మనకి ఇక్కడ మోడ్స్ వచ్చేస్తాయి. స్పోర్ట్స్, ఒక్కసారి స్పోర్ట్స్ చూద్దాం. ఓ ఎక్సలెంట్. చూడండి ఇప్పుడు చూడండి స్పీడోమీటర్ ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందో. వెహికల్ 0 నుంచి 100 కిలోమీటర్స్ కూడా నాకు తెలిసి స్పీడ్లో ఇది చూడండి ఒక 7 to 8 సెకండ్స్లోనే 100 కిలోమీటర్ స్పీడ్ని రీచ్ అయ్యేలాగుంది. కాకపోతే మనకి ఇక్కడ ఫ్రంట్ సైడ్ రోడ్ అయితే క్లియరెన్స్ లేదు. అదర్వైజ్ ఇంకా వెహికల్ని క్లియర్గా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీరు కూడా దగ్గరలో ఉన్న ఏదైనా ఎంజీ షోరూంలో ఒకసారి రీచ్ అవ్వచ్చు, ఇంకా వెహికల్ గురించి డీటెయిల్గా తెలుసుకోవచ్చు. ఓవరాల్గా వెహికల్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది. చూడొచ్చు మనం ఇప్పుడు 120 కిలోమీటర్స్ 125లో వెళ్తున్నాం, 130 కూడా రీచ్ అయింది వెహికల్. బట్ కాన్ఫిడెన్స్ అనేది అసలు ఎక్కడ తగ్గట్లేదు. ఈంతని ఇప్పుడు సపోజ్ మనం బ్రేక్ వేసినా కూడా వెహికల్ 100% మన చేతిలో కంట్రోల్లో ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన ఎంజీ విన్స్టర్ గురించి చేసిన డీటెయిల్ వీడియో. అయితే ఇలాంటి వెహికల్ కి సంబంధించిన ఇంకా పూర్తి డీటెయిల్స్ మీకు కావాలన్నా, లేదంటే ఈ వెహికల్ ని ఒకసారి టెస్ట్ రైడ్ చేయాలనుకున్నా, ఈ రోజు మనం ఈ వెహికల్ అయితే నెల్లూరులో ఉన్న కేశవ్ ఎంజీ షోరూమ్ నుంచి తీసుకొని వచ్చాము.
ఈ షోరూమ్ వచ్చేసరికి మన నెల్లూరు టు చెన్నై హైవేలో ఉంటుంది. మీరు షోరూమ్కి విజిట్ చేయొచ్చు, ఇంకా మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. దీనిలోనే ఇంకా 52 కిలోవాట్స్ లో కూడా ఇంకొక వేరియంట్ ఉంది. ఆ వేరియంట్ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను మీకు మన ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.